శ్రీమాత్రే నమః. రేపటి నుండి వారాహి నవరాత్రులు. అసలు వారాహి దేవత ఎవరు? ఆవిడ ఎలా వచ్చారు? ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తున్నాం? ఇత్యాది అంశాలు ఈ షార్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు అమ్మవార్లు లలిత అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. సరస్వతీదేవి కింద రాజశ్యామల, అటుపక్క లక్ష్మీదేవి, కింద వారాహి అమ్మవారి స్వరూపం ఉంటాయి. విశ్రూకుడు అనేటువంటి ఒక రాక్షసుని వధించడం కోసం లక్ష్మీ అమ్మవారు తీసుకున్నటువంటి రూపమే ఈ వారాహి అమ్మవారు. వారాహి లలిత అమ్మవారి యొక్క నేను అనే గర్భం నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారు శక్తి స్వరూపంగా, అంటే రాక్షసులను వధించడానికి వారాహి శక్తి రూపంగా వచ్చారు. కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించేవారు వారాహి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఈ 9 రోజులు నిష్ఠగా పూజిస్తే మనం కోరుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వారాహి మూలమంత్రం రోజులో 3 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు 48 రోజుల పాటు జపిస్తే ఎలాంటి దోషాలైనా జాతకంలో ఉన్నటువంటివి దూరమవుతాయి. అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధనతో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ప్రతిరోజు కుంకుమారాధన చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది.